ఇంకా పాప మీద జస్ట్ జాలే ఉందనుకున్నాను. కానీ ఆ పాప గురించి ఫోన్ రాగానే ఉన్న పళంగా పరిగెట్టుకొచ్చి ఇంత కన్సర్న్ చూపిస్తున్నావంటే బాగా అటాచ్ అయిపోయావనుకుంటా. ఇంట్లో ఎలాగో నువ్వు కోరుకున్న ప్రేమ దొరకటం లేదని బయటెక్కడో వెతుక్కున్నావన్నమాట. నాకిది అస్సలు నచ్చలేదు రుద్ర. నీకు దగ్గరైన వాళ్ళని దూరం చేయటమే కదా నా పని. నీ కెరీర్ని దూరం చేశా, నీ ప్రేమని దూరం చేశా, నీ తమ్ముణ్ణి శాశ్వతంగా దూరం చేశా. నువ్వు కుటుంబంతో కలిసున్నా లేనట్లే చేశా. ఇన్ని చేసి నేను నీకు నీ ప్రేమని మాత్రం ఎలా దక్కనిస్తాను? దాన్ని కూడా దూరం చేస్తా. సైదులో సార్ చెప్పండి. ఆ పాప కోసం రుద్ర ఏమైనా చేస్తాడని అర్థమైంది కదా. నువ్విలాగే ఆ పాపని కనిపెట్టుకోనుండు. మనకు అవసరమైనప్పుడు రుద్రని లాక్ చేయాలనుకున్నప్పుడు ఆ పాపే మనకు యూజ్ అవుతుంది. సో ఎలాంటి అనుమానం రాకుండా ఫాలో చేస్తూనే ఉండు. అలాగే సార్. మీరెప్పుడంటే అప్పుడు గా పాపని కిడ్నాప్ చేస్తా, అంతవరకు ఫాలో చేస్తా. మీరు నా అకౌంట్కి ముందు పైసలు పంపండి సార్. పంపిస్తాను. ముందు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. గట్లనే. ఫేక్ కాల్ ఎవరు చేసుంటారోనని రుద్రకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. గట్లనే సార్. ఏదేమైనా గంగా, ఆ శివయ్య మాత్రం నీ కోరికని ఠక్కు నెరవేరుస్తాడు. రుద్రం చూడగానే నీ షాక్ అయిపోయాననుకో. నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను పెద్దోరు. రుద్ర సార్ని అయితే రప్పించాడు, కానీ మా అమ్మని ఎందుకు నాకు చూపించట్లేదు? ఇందాకే చెప్పాను కదా, దేనికైనా సమయం రావాలి అని. అయినా మన వాళ్ళంతా వెతుకుతూనే ఉన్నారు కదా. త్వరలోనే మీ అమ్మగారు కనిపిస్తారులే. ఎప్పుడు కనిపిస్తుందో, ఎక్కడుందో, ఎలా ఉందో. అసలు మా అమ్మ నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలుగుతుంది? నాకు కోపం వస్తుంది పెద్దరు. మీ అమ్మగారు ఏంటి పెద్దరు? అమ్మ కనిపించిందా? ఎక్కడా? మీ అమ్మ ఎక్కడున్నా తొందరలోనే కనిపిస్తుంది అంటున్నాను. అవునా? ఏమంటున్నావమ్మా? అంటే గంగా నువ్వు కన్న కూతురు కాదా? కాదయ్యా. కానీ గంగని కడుపులో దాచుకొని పెంచాను. దానికి నిజం తెలియనివ్వలేదు, ఎప్పటికీ తెలియకూడదు కూడా. కానీ ఈ నిజం తెలిసిన నా భర్త గంగ కనీసం చెప్తానని నన్ను బెదిరించి గంగ కట్టుబడి సంపాదించిందంతా తాగి తగిలేసేవాడు. నేను కూడా ఏమి చేయలేకపోయేదాన్ని. చివరికి ఆ డబ్బు కోసం దాని జీవితాన్ని తాకట్టు పెట్టేశాడంటే రేపు ఇంకేమైనా చేస్తాడు. అందుకే నేను కఠిన నిర్ణయం తీసుకున్నానయ్యా. నేను గంగ తల్లిని కాదు అనే నిజం దానికి తెలియకుండా ఉండాలన్నా, దాని భవిష్యత్తు బాగుండాలన్నా నేను దాంతో ఉండకూడదు. ఇంతకు మించి నేను మీకేం చెప్పలేను.
నేను లేను రాను అనుకొని నా బిడ్డను భద్రంగా చూసుకోండి అయ్యా. మీకు దండం పెడతాను. అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మ బడ్డీ, ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం లేదు బడ్డీ, నీ గుడికెళ్ళాలనిపిస్తే నేను తీసుకెళ్తాను, నువ్వెప్పుడు ఇలా రాకు, సరేనా? సార్ నమస్తే సార్. నమస్తే అండి. పాప గుడికెళ్ళాలంటే నేనే ప్రిన్సిపల్ గారు పర్మిషన్ అడిగి తీసుకొచ్చాను. మీకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సింది సార్. సారీ సార్. ఇట్స్ ఓకే అండి. ఇంకెప్పుడు నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా తను ఎక్కడికి తీసుకెళ్ళకండి. తను సేఫ్గా ఉండాలని హాస్టల్లో జాయిన్ చేశాను. తనకేం కావాలన్నా నేనే తెచ్చిస్తాను, ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్తాను. అలాగే సార్. ఎందుకు నవ్వుతున్నావు బడ్డీ? ఏం లేదు, నువ్వు వచ్చావు మా ప్రిన్సిపల్ లాగానే ఆర్డర్ చేస్తున్నావు. ఆయన కూడా అంతే. సైలెన్స్, టేక్ యువర్ బుక్స్, రీడ్, డోంట్ మేక్ నాయిస్. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నాకు బాగా చదువు రావాలని, టీచర్స్ నన్ను తిట్టకూడదని, బోల్డ్ అని స్నాక్స్ పెట్టాలని, అన్నిటికంటే ముఖ్యంగా నా బడ్డీ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా.